నెల్లూరు ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే హేమశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కూడా ఈ యొక్క కలకలం రేపుతా ఉంది. ఏదైతే ఈ యొక్క కాలేజీ యాజమాన్యంతోనే ఈ యొక్క హేమశ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని సూసైడ్ చేసుకుందని చెప్పి కూడా ఇటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క సత్యవేడికి సంబంధించి రాజుపాలెం గ్రామానికి సంబంధించినటువంటి హేమశ్రీ యొక్క మనం చూస్తున్నటువంటి ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీలో ఈ యొక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నేపథ్యంలో రాత్రి కూడా వారి పేరెంట్స్కి ఫోన్ చేసి ఈ యొక్క కాలేజీలో వేధింపులకి గురి చేస్తున్నారు, ఇక్కడ చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులకి చెప్పినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఉదయం 8 గంటల సమయంలో కూడా వారి కుటుంబ సభ్యులతో ఈరోజు మాట్లాడినటువంటి హేమశ్రీ 9:30 సమయంలో వారి కుటుంబ సభ్యులకి పాప పడిపోయింది, పడిపోయింది అని చెప్పి వారికి ఫోన్ చేయటం, వారు హుటాహుటిన ఇక్కడికి రావడంతో ఆ ఉరేసుకున్నటువంటి పాపని ఈ యొక్క కాలేజీ యాజమాన్యమే హాస్పిటల్కి తీసుకెళ్ళింది అని చెప్పి కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే పాప ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్లారన్నటువంటి విషయం పైన వాళ్ళ అనుమానాలు కూడా, వాళ్ళ తల్లి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, కన్నీరు మున్నీరు అవుతా ఉంది. వాళ్ళ పాప ఉరేసుకోలేదు, ఈ యొక్క కాలేజీ యాజమాన్యమే ఏదో చేసుంటుందని చెప్పి కూడా ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆమెతోనే మాట్లాడదాం. మా ఏం జరిగింది, మీతో ఎప్పుడు పాప మాట్లాడింది? అయ్యో 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 సారు రాత్రి 9:30కి ఫోన్ చేసింది సారు. రాత్రి 9:30కి ఫోన్ చేసి నేను ఈ కాలేజీలో ఉన్నామా, నన్ను టార్చర్ పెడుతున్నారు, నన్ను తీసుకెళ్ళనని చెప్పింది. సరే బిడ్డ దిగులు పెట్టుకుందాం అనుకోండి, అయినా నేను వస్తాలేనైనా అని చెప్పి ధైర్యం చెప్పి మాట్లాడినాను. ఏడుస్తా ఫోన్ పెట్టేసింది. సరే నేను మా ఆయన తెల్లరితో మాట్లాడుకుంటున్నావు, ఈ మార్గం జరిగింది, ఆ బిడ్డనే ఏందో పోదాం రా అంటే సరే అనుకున్నావు, పోదాం అనుకున్నావు. 8:10కి ఫోన్ 8 గంటలకు ఫోన్ చేసింది సార్ మా బిడ్డ. 8 గంటలకు ఫోన్ చేసి అర్ధగంట సేపు మాట్లాడింది. బాగా తలదూకోనది, బాగా డ్రెస్ చేసుకొని అదే పచ్చి కలర్ డ్రెస్ వేసుకొని పైన తెల్ల చున్నీ వేసుకోనింది. మాట్లాడింది, ఏం మా డాడీ బయలుదేరినాడా, నువ్వు బయలుదేరినావు అంటే వస్తానైనా ఏనైనా భయం అంటే నాకు ఈ కాలేజీలో ఉండలేనమ్మా, నన్ను టార్చర్ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు నన్ను అనేది. ఏం ఇబ్బంది నాయనంటే మీరు వస్తేనే మీతో చెప్తాను అని చెప్పింది. వాళ్ళ మేడం పక్కన వార్డెన్ మేడం ఫోన్లో నుంచే చేసింది సారు. చేస్తే వార్డెన్ మేడంతో అడిగితే అయ్యంతా ఏం లేదు, సిస్టమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చదవాలంటే ఎట్టైనా చదవచ్చు మీ కూతురు అనే చదువు గురించి మాట్లాడినారు. ఏది మేడం ఆ అమ్మాయి బాధపడతా ఉంటే మీ చదువు గురించి చెప్తున్నారే అని అంటే, లేదు ఆ అమ్మాయికి అర్థం కాలేదని అంటే వేరే ఏదన్నా మార్చిండే మేడం అని నేను చెప్పినాను సారు. చెప్పినాను, నేను చూసుకుంటానని చెప్పింది సారు. చెప్పింది ఆ మేడం చెప్పింది, మీ బిడ్డకి నీకు ఎలాంటి భయం లేదమ్మా, మీ బిడ్డని మేము చూసుకుంటాము అని చెప్పి ధైర్యం చెప్పేసి వాళ్ళు 8:30 దాకా మాట్లాడి మా బిడ్డ 9:30కి 9:10కి అంతా ఫోన్ చేసి క్రిటికల్ అని చెప్పినారు సారు. తర్వాత ఏం జరిగింది మేడం అంటే చెప్పలేదు సారు, నా బిడ్డని చంపేసినారు సారు. అటు పోయి చూస్తే వాళ్ళు ఉరేసుకుందని చెప్తున్నారు, నా బిడ్డ ఉరేసుకోలేదు సారు. నా బిడ్డ తెల్ల చున్నీ వేసుకోని సారు, ఇలాంటి నల్ల చున్నీ కట్టి పెట్టినారు సారు. అది ఒక 6 అడుగులు హైట్ ఉన్నది సారు, 6 అడుగు 7 అడుగులు హైట్ ఉన్నది సారు. నా బిడ్డ 5 అడుగులు హైట్ గుళ్ళేది సార్, నా భుజాలు కడుగు కూడా రాదు సారు. నా బిడ్డని పొట్టని పెట్టుకొని వాళ్ళంతా దొంగలాగా దాంకా ఉన్నారు సారు. నా బిడ్డ టాపర్ సారు, నా బిడ్డ బాగా చదువుతారు సారు. నా బిడ్డ 550 మార్కులు తెచ్చుకొని సత్యవేడు మాస్టర్ స్కూల్లో చదువుకొని బోర్డులోకి పేరెక్కింది సారు. నా బిడ్డ పిరికిది కాదు సారు, నా బిడ్డ ధైర్యం. కాలేజీ వాళ్ళు ఏమంటున్నారమ్మా? కాలేజీ వాళ్ళు ఎవరు రాలేదు సారు. మేము ఫోన్లు చేస్తే మాకు క్రిటికల్ అని చెప్పి అన్నారు, ఫోన్లు కట్ చేసేసినారు సారు. ఫోన్లు కట్ చేసి ఎవరు వాళ్ళు హ్యాంగ్ చేసుకున్నారు ఫోన్లు. అలా మేము ఫోన్లు చేస్తే అన్ని టవరేజ్ ఏరలేదు అని చెప్తున్నారు, కానీ ఏమీ చెప్పలేదు సారు. వాళ్ళు నా బిడ్డని చంపేసినారు సారు. చంపేసి అనాసేవలాగా ఎత్తుకుపోయి 4 ఎత్తుకుపోయి వేసి ఎస్కేప్ అయిపోయారు. వచ్చేదానికి పాప ఎక్కడ ఉంది? అయ్యో మేము వచ్చే కాలకి బిడ్డ హాస్పిటల్లో ఉన్నది సారు. చూపిలేదు సార్, నేను చూసే ధైర్యం లేకుండా మా వాళ్ళు పోయినారు సారు. నా బిడ్డను నాకు ఏంటంటే కొడుతున్నారు సారు పోలీసు వాళ్ళు. లేపెత్తుకుంటే ఆ బిడ్డకి మేనమా వచ్చి లేపెత్తుకున్నారు, మా బిడ్డను మాకు ఇచ్చేయండి, మాకు అన్యాయమే జరిగిపోయిందంటే మా బిడ్డని ఈకుంటా కొడుతున్నారు సారు. అందరు లంచాలకు పాలు, మరి వీళ్ళు ఏమి డబ్బు అయినారో లేకపోతే ఆ హాస్పిటల్ లంచం వెళ్ళి సార్ పెట్టుకుంటారు, పేరు చెప్పుకుంటా ఏమీ చెప్పుకుంటా. నా బిడ్డ చక్రవర్తి సారు. నా బిడ్డ నిజాయితీకి నిలబెత్తు రూపం సారు. నా బిడ్డ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? నా బిడ్డ పోలీసు వాళ్ళు కేసు పెట్టండి అన్నారు సారు. కేసు పెట్టక ముందు వాళ్ళు లాక్కోరు అవుతుంది సారు. వాళ్ళు లాక్కోరండి,
నా బిడ్డని పండేయమని చెప్పండి. వాళ్ళు రావాలా. నా బిడ్డదేం తప్పు. వాళ్ళు నా బిడ్డని చంపేసి దొంగల్లాగా దాంకోన్నారు సారు. నాకు న్యాయం జరగాలంటే ఈ కాలేజీ సీల్ చేసి ఇంకే బిడ్డ కూడా ఈ కాలేజీలో చదవకూడదు. నా బిడ్డని చంపేసినారు. నా బిడ్డని ఏం టార్చర్ చేసినారో, చదువు టార్చర్ చేసినారో, ఆ బిడ్డని ఇంకే విధంగానే టార్చర్ చేసినారు. నాకు అదే డౌట్ సారు. లేకపోతే ఒక ఆడబిడ్డ నైట్ 9:30కి ఎందుకు సార్ ఫోన్ చేస్తుంది అడుగుతా. అయ్యో నా బిడ్డని చంపేసినారు సారు. చంపేసి పట్టున పెట్టుకొని అర్ధగంట సేపు మాట్లాడిన బిడ్డ తల్లిదండ్రులతో చచ్చిపోతుందా సారు. అర్ధగంట సేపు మాట్లాడి 9:15 మాకు ఫోన్ చేసి మీ బిడ్డ నిండా క్రిటికల్ ఉన్నారు. మేడం ఏం జరిగింది చెప్పండి మేడం, చెప్పండి సార్ అంటే వాళ్ళు క్రిటికల్ అని ఫోన్లు కట్ చేసేసినారు సారు. ఏ హాస్పిటల్ చెప్పండి మేడం, మేము వస్తున్నాం మేడం మాకు 4 గంటల సేపు జర్నీ సారు. చెప్తే వినలేదు సారు. మాకు న్యాయం జరగాలంటే వాళ్ళు ఒక్కొక్కరిని ఊసలు లెక్క పెట్టి వాళ్ళకి జైలు శిక్ష పడాలి సారు. వాళ్ళ యాజమాన్యం ఎవరున్నారు వాళ్ళకి జైలు శిక్ష పడాలి సారు. ఈ కాలేజీ మూసేయండి సారు. నా బిడ్డ నిర్ణయం చేసేసారు. నా బిడ్డ పొనుకొనున్నది సారు. నా బిడ్డ ఉరేసుకోలేదు సారు. ఏదో దారం పెట్టి తగ్గోసినట్టున్నదే కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారు సారు. వెనకాల ఉరేసుకుంటే వెనకాల ఉండదు సారు. వెనకాల లేదు సారు. నా బిడ్డ పిరికిది కాదు సారు. నా బిడ్డను ఏదో జరిగి ఉంటుంది అంటారు. నా బిడ్డను ఏదో చేసినారు సారు వాళ్ళు. అదే నా బిడ్డ నాకు చెప్పుంటే నాకు ఈ బాధ లేదే. నా బిడ్డ రాత్రి ఏడుస్తా మాట్లాడింది. 9:30 ఫోన్ చేసింది. నాయనా ఈ టైంలో ఏడనైనా వచ్చేది ఏనాయనంటే మీరు ఎమర్జెన్సీగా వచ్చి నన్ను తొడుకోబోండి, నేను ఈ కాలేజీలో ఉండను, నన్ను ఆడ జాయిన్ చేసేయండి చదువుకుంటానని. సరే కొత్త కదా, ఒక నెలే కదా అయింది, బెంగ పెట్టుకుందేమో బిడ్డ అనుకున్నాను సారు. నేను ఇంత ఇదిగా అనుకోలేదు, ఇంత ఐడియా చేసి చంపేస్తాను అనుకోలేదు సారు. ఇటు ఈ యొక్క మొత్తం మీద ఈ యొక్క ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ యొక్క కాలేజీ యాజమాన్యము యొక్క టార్చర్తోనే ఈ యొక్క పాప ఆత్మహత్య చేసుకుందని చెప్పి వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. అయితే రాత్రి సమయంలో కూడా ఈ యొక్క వీడియో కాల్లో కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఉదయం 8:15 సమయంలో ఆ యొక్క విద్యార్థిని హేమశ్రీ వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందని అంటే ఉదయం ఇన్సిడెంట్ జరిగితే ఒక పేరెంట్స్కి పడిపోయిందని చెప్పి సీరియస్గా ఉందని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు కూడా ఇటు కాలేజీలో ఉంచకుండా పక్కనే ఉన్నటువంటి ఎన్ఐల్ హాస్పిటల్కి తరలించడం పైన కూడా పలు అనుమానాలు వ్యక్తం ఉన్నాయి. అదేవిధంగా హ్యాంగింగ్ చేసుకుంటే మెడ చుట్టూరు కూడా ఈ యొక్క గాయాలు అవ్వాల్సినటువంటి పరిస్థితి, అలాంటి గాయాలు కూడా లేవు, ఒక సైడ్ మాత్రమే గాయాలు ఉన్నాయని చెప్పి వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఏదేమైనా ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం స్పందించలేదు అని అంటే ఆ యొక్క కాలేజీ నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందో మనకు అర్థం అవుతా ఉంది. మరోపక్క ఆర్ఐఓ కావచ్చు, ఈ యొక్క విద్యాశాఖకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఇంతవరకు ఈ యొక్క హేమశ్రీ అనే విద్యార్థి ఉదయం చనిపోతే ఆ యొక్క కాలేజీ వద్ద వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా నిరసన యొక్క నినాదాలు చేస్తూ ఉంటే ఇంతవరకు కూడా ఎవరు స్పందించలేదు. ఇటు కాలేజీ యాజమాన్యం స్పందించలేదు, ఇటు అధికారులు కూడా స్పందించలేదు. ఇప్పటికైనా ఆ యొక్క విద్యార్థి ఏ విధంగా చనిపోయింది, ఆ విద్యార్థులకు గల కారణాలు ఏమిటని కూడా తెలియపరచాలని చెప్పి కూడా వాడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క హేమశ్రీకి న్యాయం జరగాలని కూడా వాడి కుటుంబ సభ్యులు అయితే కోరుతా ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, నెల్లూరు, ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజ్ నుంచి.